ఏ దివాలైనా కిరణ్ అన్న సినిమా వస్తే కిరణ్ అన్నదే. బాగుందన్న సినిమా, చాలా బాగుందన్న. అన్నా సినిమా అన్న, సినిమా అంటే ఇదే. నిన్న అన్న మాట్లాడు తమ్ముళ్ళు బుర్రపాటు సినిమా వచ్చాడు అన్నా. నీ మాట కోసం మన తెలుగు హీరో మనోడు అన్నట్టు సినిమా వచ్చిన సినిమా మాత్రం ర్యాంప్ 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 కిరణ్ అప్పవరం 2.2 ఇప్పుడు రా ఇది రా అసలు సినిమా అనిపించింది. సినిమా మాత్రం అన్న ఒకటే అన్న, ఈ సినిమాలో ఎక్స్పెక్టేషన్ ఏం లేదు, ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. నవ్వులే నవ్వులే నవ్వులే, మీరు నవ్వండి సినిమాకి రండి, పక్కా ఎంటర్టైన్మెంట్ అయిపోతారు. అండ్ సెకండ్ హాఫ్ లో ఉంటదన్న మన నరేష్ గారు అండ్ వెన్నెల కిషోర్ వాళ్ళ కామెడీ టైమింగ్, ఒకవైపు కిరణ్ ఒకవైపు నరేష్ ఒకవైపు వెన్నెల కిషోర్, వీళ్ళ యాక్టింగ్ మాత్రం ఫుల్ కామెడీ అన్న. అన్న కిరణ్ ర్యాంప్ ఆడించడం మామూలు లేదు, సినిమా చాలా చాలా బాగుంది, వండర్ఫుల్ మూవీ. నిజంగా మంచి మాస్ కమర్షియల్ హీరో అనమాట కిరణ్. అసలు ఆ పంచకట్ట ఆ లుంగి ఏంటన్నా మామూలు ఎత్తుకట్టలేదు, ఆ మందు పోసే విధానం ఇంతకంటే ఊర మాస్ హీరోని చూడలేదయ్యా, ఊర మాస్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ గురించి ఎలా ఉందంటే, లవర్స్ ఒక మంచి ఎమోషనల్ బాండింగ్ పోయే సినిమా. ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక లెవెల్లో ఉంటుంది. ఆ లవ్ కానీ ఆ ప్యూర్ లవ్ అనేది చాలా రోజుల తర్వాత ఒక మంచి ప్యూర్ లవ్ చూసాము. ఫస్ట్ హాఫ్ అంతా లవ్ గురించి వెళ్ళిపోయిన, సెకండ్ హాఫ్ గురించి ఆ సెంటిమెంట్ కానీ హీరో హీరోయిన్ మధ్యలో ఉన్న బాండింగ్ కానీ, నిజంగా సాయి కుమార్ గారు ఈ సినిమాకి ఇంకో లెవెల్ అనుకోవచ్చు. సాయి కుమార్ గారు కిరణ్ పవన్ తండ్రి కొడుకుల కాంబినేషన్ అయితే అద్దరిపోయింది భయ్య. నిజంగా ఫస్ట్ హాఫ్ అంతా మంచి ఎంజాయ్ చేసిన, సెకండ్ హాఫ్ కోసం మాత్రం ఎమోషనల్ తో పాటు అలాగే ఫన్ గురించి చెప్పాలంటే ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో ఉంటాయి భయ్య ఫన్ అద్దరే ఉంటాయి సార్. నిజంగా కామెడీ మాత్రం వెన్నెల కిషోర్ కానీ, అసలు వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ ఉంటుంది చూసిన, ఆ టైమింగ్ అయితే అద్దరిపోయింది సినిమాలో. అలాగే మెయిన్ ఇంకా చెప్పుకోవాలంటే ప్రతి ఒక్కరి క్యారెక్టర్, ప్రతి క్యారెక్టర్ కూడా ఈ సినిమా చుట్టూ ఆ కథ చుట్టే తిరుగుతుంటది. బాగుంది సినిమా, చాలా బాగుంది. ఆ హీరోయిన్ గురించి అయితే బాగా చెప్పాలి. ఇందులో మాస్ హీరోకి ఒక క్లాస్ పిల్లతో ఎలా ఉంటది అద్దరు ఒక, అలాగే మామూలుగా సినిమా మామూలు బ్లాక్ బస్టర్ దివాళీ అన్న. ఇప్పుడే చూసారు కే ర్యాంప్ మూవీ, నిజంగా ఇది కే ర్యాంప్ అనమాట. కిరణ్ అబ్బవరం గారిని కొత్త యాంగిల్, మాస్ యాంగిల్, ఎంటర్టైన్మెంట్ యాంగిల్ లో చాలా బాగా చేశారు అనమాట. ఆ ఫ్రస్ట్రేషన్ అయితే ఫుల్ నవ్వుకుంటారు, చాలా అంటే చాలా కామెడీ. ఫస్ట్ హాఫ్ అంతా కాలేజ్ సీన్స్, హీరోయిన్ ఇంట్రొడక్షన్ చాలా చాలా బాగుంటది. ఈ ఇంటర్వెల్ ఉంటుంది అన్న, ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు చాలా చాలా పడి నవ్వుకుంటారు అనమాట. వెన్నెల కిషోర్ గారు కామెడీ కానీ, నరేష్ గారు కామెడీ కానీ, మెయిన్ కొత్త హీరోయిన్ రీఎంట్రీ ఇచ్చారు, కామన్ జట్నాల్ దాని పేరు, చాలా అంటే చాలా బాగా చేశారు తను కూడా. సో తన క్యారెక్టర్ నరేష్ గారి కామెడీ చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ స్టోరీలో హీరో హీరోయిన్ మధ్య వచ్చే సీన్స్, వాళ్ళ లవ్ స్టోరీ, ట్రూ లవ్ స్టోరీని చాలా బాగా చూపించారనమాట. అసలు వాళ్ళ సీన్స్ మధ్య చాలా భయ్యా కే ర్యాంప్ సీరియస్ గా ఆయనకి యాక్టింగ్ కి 200 కి 300% మార్క్స్ ఇచ్చేది ఈ సినిమాలో. ఇప్పటి వరకు చాలా సినిమాలు చూస్తుంటాం, బట్ నేను ఇది కూడా చేయగలను, ఇంతకు మించి ఏమైనా చేయగలుగుతాను మీకోసం, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి అని ఫిక్స్ అయ్యి దిగినట్టున్నాడు సినిమాలో. యాక్టింగ్ కుమ్మేశాడు అసలు, వేరే లెవెల్. కొన్ని డైలాగ్స్ ఉంటాయి భయ్యా, వణికిపోతారు ఒక్కొక్కటి థియేటర్ లో, నవ్వి నవ్వి పీక్స్ అనిపించింది నాకైతే. అవుట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమా, ఒక ఎమోషన్, ఒక లవ్ స్టోరీ, ఒక నమ్మకం. హీరోయిన్ గారు వేరే లెవెల్ అసలు, ఆవిడ యాక్టింగ్ అయితే పిచ్చెక్కేస్తారు జనాలకి. అరే ఇలా కూడా ఉంటారా, ఆ క్యారెక్టర్ చాలా అంటే చాలా బాగా డిఫైన్ చేశాను. నేను త్రూ అవుట్ ఎంజాయ్ చేశాను. కాకపోతే ఇక్కడ మెయిన్ ఇప్పుడే ర్యాంప్ సినిమా చూస్తున్నాను, ర్యాంప్ ఆడించేసాడండి. హీరో అనుకుంటున్నారా? కాదండి, హీరోయిన్ ఆడించిందండి ర్యాంప్. ఇంటర్వల్ తర్వాత ఉంటే చూడండి, దాని అమ్మ జీవితం మామూలుగా కాదు. ఒరే నాకు వద్దురా బాబు, నాకు ఇది వద్దురా బాబు, నేను ఎందుకు ప్రేమించాలో నాకు తెలియదు అంటాడు. అలా ఉంటది. అంటే ఐ లవ్ యూ చెప్పగానే హీరోయిన్ ఫ్రెండ్ ఉంటే చూసారా పక్కనే, ఏంట్రా ఐ లవ్ చెప్పిస్తావా, ఇంకా నీ పని అయిపోయిందిరా, నీ జీవితం అయిపోయిందిరా, నీ జీవితం సంకనాకపోయిందిరా అంటది. కానీ అదేంటి అనుకుంటా, నేను అనుకున్నాను ఇదేంటా 10 సినిమాలోనూ అదే, ఆ రాయలసీమ స్టోరీ, లేకపోతే నాన్నో అమ్మో, లేకపోతే నీ అబ్బో, లేకపోతే రంగుముగ్గుడు వస్తాడు ఎవరా బాబాయ్ అనుకున్నాను. కానీ ఒక హీరోయిన్ కూడా ఉన్న ఒక బాధ, ఒక జబ్బు అనమాట, ఆ జబ్బుని ఎలా సాల్వ్ చేసాడు అనేది సినిమా అండి. అండ్ ఇప్పుడే కే ర్యాంప్ సినిమా చూసాము. సినిమా అయితే ఒక ర్యాంప్ ఆడిచ్చింది. ఈ దివాళీకి అయితే కిరణ్ అన్నకి ఒక మంచి హిట్ అనిపిస్తుంది. సినిమా అయితే చాలా బాగుంది. కా సినిమా తర్వాత ఈ సినిమా చాలా హిట్ కొట్టాడు. ఫస్ట్ హాఫ్ నుంచి లాస్ట్ హాఫ్ వరకు నవ్వుకుంటూనే ఉన్నాము. సినిమా అయితే ఎక్కడ బోర్ అనిపించలేదు. తండ్రి కొడుకు ఎమోషన్ అయితే చాలా చాలా బాగా చూపించారు. మెయిన్ గా క్యారెక్టర్ అయితే నరేష్ గా క్యారెక్టర్ అయితే పిచ్చి నవ్వుకున్నాము.